ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని మురళీకృష్ణ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని లేని నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి మరియు శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओं देवीं वाचवदनेन्द्र देवस्तां विश्वकृष्णमर्चताम्। येन तत्त्वोपरि राजा दानवेन्द्रो महाबला तेन त्वमरिरत्नानि रक्षामाचरमाचर। रक्षाबन्धनमभवत् आदित्यादिनवग्रहदेवताभ्यो नमः। इन्द्रादशदिक्पालकादेवताभ्यो नमः। अरुणदेवशिष्टाभ्यां नमः। श्री सीतारामाभ्यो नमः। सर्वेभ्यो नमः। ओम जनः भोगं सत्यो तत्सवितवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम आपोच्छोत्तरसमुद्रपर्वभोर्भवस्वरं हरियाल गुजरनरवस्मन्तमानवहाय गच्छान्तमानेन प्रभवानि शतसंवत्सराणां मध्ये विशेषतः रोजनाम संवत्सरे उत्तरायण महापुण्यकाले वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षाय अध्यायेन्दो वासरोऽवसरः पशुशिलगोत्रोद्भवस्याम् नामदेस्य प्रथमवति समेतस्यां महेश्वरी नामदेस्य तस्य भारती नामीं लिखिता भारती नामीं साकुटुम्बस्य सर्वकुटुम्बस्य साकुटुम्बानां सर्वाङ्गदानां श्रीमानः श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां शेषगोत्रोद्भवस्यां लक्ष्मण नामदेस्य लक्ष्मी नामदेस्य नरेन्द्र नामदेस्य बाणानामदेस्य महेन्द्रनामदेस्य गीतानामदेस्य प्रकाशनामदेस्य श्रीशानामदेस्य साकुटुम्बस्य सर्वाङ्गस्य साकुटुम्बानां सर्वाङ्गीनां जय श्रीराम। కళ్యాణం జరగబోతుంది. సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఈ రోజున కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో పాల్పంచుకునే వాళ్ళందరూ ఈ కళ్యాణం చేసినట్టుగానే సంకల్పం చేస్తారు. మనమందరము లోక కళ్యాణం కోసం జరిగే ఈ కళ్యాణం పెళ్ళైతే మనం ఒకటేసారి చేసుకుంటాం. ఓం దుర్గాయ నమః, దుర్గాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, జగన్నికాయ నమః,
స్వామివారి మనసులో ధ్యానం చేసుకోండి. శ్రీరామ రామ రామేతి చెప్పండి. శ్రీరామ రామ రామేతి అందరూ చెప్పండి అమ్మా. ఇది చాలా మహా పెద్ద మంత్రం. చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం రామ్ రామాయ నమః. ఇదే మనస్సులో అనుకుంటూ ఉండాలి. కళ్యాణం అయిపోయేంత వరకు మీరు కూడా చేసిన ఫలితాన్ని పొందుతారు. ఆ రాముల వారి అనుగ్రహాన్ని పొందుతారు. అమృతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోపాద్యం హస్తయోగేషు కార్యం సమర్పయామి. అభివస్త్రాదక్షిణాం సమర్పయామి. వస్త్రాదక్షిణాం సమర్పయామి. శ్రీగంధం ధారయామి. పసుపు కుంకుమ గంధం వేయండి. శ్రీగంధం ధారయామి. హరిద్రాది కుంకుమాభిషేకం సమర్పయామి. పుష్పై పూజయామి. ఆయన దూర్వాలోహంతస్మని నరచమండలీకాని సముద్రస్యాగృహాణి. సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. స్వాగతం నమః సుస్వాగతం నమః. శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. పుష్పధారిణే నమః. పాద ప్రక్షాళన పూజనం చ కరిష్యే. పసుపు శ్రీ సీతారామచంద్ర స్వామి గంధాంతరామి ఈశ్వరీం సర్వభూతానాం కామిహో పూజయే శ్రియం గంధం ధారయామి. ఓం అల్పక ప్రథమం ప్రాస్య తృతీయం ప్రాస్య చతుర్థం తోస్మి తృతీయం తోస్మి మధుపరక 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 అష్టమలోన చక్రవాక సముద్ర మధ్య సలిలాభివంతి దాన్ని మధుపరక 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 అష్టమకరసేన సగరేణ రక్ష రక్షా బంధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. కన్యాదానం జరుగుతుంది. కళ్యాణం చేసేటప్పుడు మొదలు చేస్తారు. ఏమో పంచరసేన సగరేణ రక్ష రక్ష సపోర్ట్ పెట్టడం గట్టిగా ఏదైనా జోగలి రాజా సహాయ సహాయ సహాయ. లక్ష్మీనారాయణ త్యాయంతయ సావధాన శ్రీరామ పత్నీం జనకస్య పుత్రీం సీతాంగనస్యేపతే తేంద్రియస్వరామి సావధాన సుముహూర్తే సావధాన. ధ్రువంతే కాఢారణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం. ధ్రువంతే కాఢారణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. అక్షంతరి నమస్కారం చేసుకో. లక్ష్మీనారాయణ సావధాన. లేచే మనకు లభించదు. మనకు రాతలు లేకపోతే రాదు. ఓం ధ్యానందస్య వేదస్య నారాయణ సంధ్యాపరిత శక్తాన్ని మానస బ్రహ్మాండ అనేకమే వ్యక్త ప్రకృనాదాంగ అందరయం ఆధార శక్తి శ్రీ వరాహ గౌరవానంద దక్షిణ ప్రతిష్ఠిత అతల వితర తీసుకురావాలి. అతల వితర సుత మహాతల రసాతల పాతాళాది సప్త లోకాయుగ బదలే. కన్యాదానమహం ధరిష్యే. కన్యాదాన సమయ గోదాన భూదాన యోగదాన బ్రహ్మహం సంప్రదతే నమః. దశ పూర్వేషాం మధ్వంశానాం మాతృవంశానాం పితృవంశానాం నరకాది ఉత్తేయ శాశ్వత పరబ్రహ్మలోక విష్ణులోక పరబ్రహ్మలోక. ప్రధాన ఘట్టమమ్మ మాంగళ్య ధారణ. అమ్మవారికి అయ్యవారు పడుతున్న ఘట్టము. పూర్వము మన రామాయణంలో అమ్మవారికి కళ్యాణం జరిపించాలని అనుకున్నాడు జనక మహారాజు. అది జరిపించాలనుకున్నప్పుడు
అతిలోక సుందరి అమ్మవారు, అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకి, ఆద్యవచ్చాంతరైంది. అమ్మవారు ఎట్లా ఉందంట అంటే సుందర రూపం అమ్మవారిని చూస్తేనే రామాయణంలో అమ్మవారు తక్కువ చేసి కనబడుతూ ఉంటుంది మనకు. సినిమాల్లో కానీ ఎక్కడైనా పురుషాధిక్యత చూపిస్తూ ఉంటారు. కానీ అమ్మవారు సీతమ్మ వారు అందరికంటే బలవంతురాలు రామాయణ మొత్తంలో. ఎందుకంటే చిన్నపిల్ల అప్పుడు 8 సంవత్సరాల ప్రాయంలోనే అమ్మవారు ఆడుకుంటూ శివధనస్సులు పెట్టిన పెట్ట ఇట్లా చెయ్యి ఎడమ చేతులుగా తాకిస్తే జరిగిపోయిందట. శివధనస్సులో ఉన్న పెట్టే ఇలా ఎడమ చేతితో కదిలిస్తే కథలు జరిగిపోయిందట. మరి జరిగిపోయిన దాన్ని జనక మహారాజు చూశారు. అది కనీసం ఒక 100 మంది జరిగితే కానీ జరగనటువంటి పెట్ట, దానిపైన శివధనస్సు ఉన్నది. మరి జనక మహారాజుకి శివధనస్సు శివుడు బహుకరించాడు. ఆ ధనస్సును ఎక్కుపెట్టే వాడు ఈ బిడ్డకు వరుడు చేస్తాడని ఆయనకు వరమిచ్చాడు జనక మహారాజు. దాన్ని 100 మంది కలిపితే కానీ ఆ పెట్ట జరగలేదన్నమాట. అటువంటి ఆ యొక్క శివధనస్సును అమ్మవారు 8 సంవత్సరాల ప్రాయంలోనే ఎడమ చేతితో భూచేయగా వల్ల ఉంటుంది, ఎడమ చేతికి ఎక్కువ ఉంటుంది. ఎడమ చేతితో ఇంకా అంటే పక్కన జరిగిపోయిందట. అంటే ఆ శక్తిని చూసి మరి సాక్షాత్తు వైకుంఠంలో ఉండే శ్రీ మహాలక్ష్మి నా బిడ్డగా అవతరించింది, దీనికి శ్రీ మహావిష్ణువు ఒక్కడే వరుడు కావాలి అని చెప్పి ఆయన స్వయం వరం ప్రకటించాడు. స్వయం వరం అంటే స్వయం వరం అంటే ఏంటమ్మా? అంటూ ఉంటాం స్వయంవరం స్వయంవరం. మీకు అందరికీ తెలిసే ఉండాలి. రామాయణ సినిమా చూశారు, ఎన్టీఆర్ సినిమా చూశారు, ఎన్నో సంపూర్ణ రామాయణం చూశారు, లవకుశ చూశారు. అందరికీ రామాయణం చదివామని చెప్తూ ఉంటారు. స్వయంవరం అంటే ఏంటి? పెళ్లి చూపులు అంటే ఒకరినొకరు చూసుకోవటం. స్వయంగా మరి అమ్మాయి అబ్బాయిని వరించింది, దాన్ని స్వయంవరం అంటారు. స్వయంగా తను ఎవరినైతే కోరుకుంటుందో ఆయనకిచ్చి పెళ్లి చేయటం స్వయంవరం, స్వయంగా వరించడం. అదేలాగా చెప్పాడు జనక మహారాజు, ఈ శివధనస్సును ఎవరినైతే ఎవరైతే ఎక్కువ పెట్టి వెలుస్తారో వారికి నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తానని చెప్పాడు. మరి స్వయంవరం ప్రకటించాడు. అంగరంగ వైభవంగా సన్నాహాలు సాగుతూ ఉన్నాయి. ఇవాళ కళ్యాణం ఎందుకంటే జన్మదినం, శ్రీరామనవమి జన్మదినం, శ్రీరామచంద్ర గారి జన్మదినము. అది పురస్కరించుకొని కళ్యాణాన్ని చేయడం మన సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆ విధంగా మరి అప్పుడు త్రేతాయుగం అప్పుడు రాముల వారి కళ్యాణం మనం గుర్తు చేసుకోవాలి. ఆ కళ్యాణ ఘట్టం వింటేనే మనకెంతో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలం ఇప్పుడు వస్తుందన్నమాట. అది ఎందుకు వినాలి అంటే వినడానికి సెల్ ఫోన్ ఉంది, ఆయాలు మేము ఎందుకు వస్తామంటే అది స్థలం బాగుండాలా, మన మనస్సులు బాగుండాలా, ఆ కాలం బాగుండాలా. కాలము శ్రీరామ నవమి ఉండాలా, అది మధ్యాహ్నము అభిజిత్ లగ్నమై ఉండాలా. అభిజిత్ లగ్నం అంటే 11:59 నిమిషాల నుంచి 12:30 వరకు ఉంటుంది. అది అభిజిత్ లగ్నమై ఉండాలా. లగ్నం అంటే ఏంటయ్యా? లగ్నం అంటే పెళ్లి అని అంటుంటారు. లగ్నం అంటే పెళ్లి కాదు. ప్రతిరోజు 12 లగ్నాలు ఉంటాయి. పగలు 6 లగ్నాలు, రాత్రి 6 లగ్నాలు. ప్రతి 2 గంటలకు ఒక లగ్నం ఉంటుంది. దాన్ని లగ్నం అంటారు. కాలాన్ని విభజన చేస్తూ లగ్నంగా ఉండేది 2 గంటలకు ఒక లగ్నం మారుతూ ఉంటది. ప్రతిరోజు సూర్యోదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక లగ్నం ఉంటుంది. 8 నుంచి 10 గంటల వరకు ఒక లగ్నం ఉంటుంది. 10 నుంచి 12 గంటలకు ఒక లగ్నం ఉంటుంది. 12 నుంచి 14 అంటే 2 గంటలకు ఒక లగ్నం ఉంటుంది. దీన్ని లగ్గము అంటారు. మన భాషలో తెలంగాణ భాషలో లగ్గం అయితే అభివృద్ధి. శివధనస్సును గట్టిగా ఎక్కువ పెట్టాడు. ఒక్కసారి గట్టిగా జంజమన్నాడట. నాని భేదించాడు. గట్టిగా గుంజాడు, పైకి చూశాడు శివుడి వైపు. గట్టిగా చూసి గుంజేశాడు. గుంజేసే వరకు విడిచాడు. లోకమంతా ఏమైందట? హర్షద్వారాలతో 30 దేవతలు పూర్వశం కురిపించారట. అది శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణ ఘట్టము. వరమాల తీసుకొని అమ్మవారు సుందరంగా నడిచి వచ్చి అయ్యవారి మెడలో వేసిందట. ఇది లోక కళ్యాణార్థము. త్రేతాయుగంలో శ్రీరామ సీతారాముల కళ్యాణం జరిగిందట. రామచంద్ర మహారాజకి చేతులపైకి జై శ్రీరామ్, జై శ్రీరామ్.
చదవడం పూర్వజన్మ సుకృతం. అనుభవాన్ని ఆవాహయామి ఆత్మోదాన్ని అధికారి ప్రస్తుతుందని అధికారి కానీ సంశ్రశాగృహాన్ని సీతారామచంద్ర స్వామి దేవరాజ నానావిధ పరివార మొదలైతే అందరూ తప్పని కొట్టాలి గట్టిగా. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఆనందమి నమస్కరోమి. అమ్మ మీ దగ్గరికి మాంగళ్యం వస్తుంది. అమ్మవారికి అయ్యవారు అలంకరించే మాంగళ్యం కనుక మీరంతా దక్షిణ వేసి నమస్కారం చేసుకోండి. ఒకసారి బాంగళ్యం పట్టుకున్నారు, అప్పటి నుంచి ఆ పైసలు రావట్లేదు. దాని ఇళ్ళ అందరూ దానికి తీసుకురాకి బాగా 10 రూపాయలు నోట్లు ఇచ్చేస్తే వాళ్ళకి బియ్యం సగం అమ్మో 10 రూపాయలకి మస్తు పైసలు వచ్చినాయి. అప్పటి నుంచి కూడా పైసలు రావట్లేదు. అందరు గట్టిగా చేతులకి తీసి పరుసులకి తీసి రూపాయలు పెట్టండి తల్లి. మీరంతా కళ్యాణం చేసిన ఫలితాలు పొందుతారు. మీ మాంగళ్యం గట్టిగా ఉంటుంది. మరి మాంగళ్యం గట్టిగా ఉంటే పుణ్యస్త్రీకి అందరికి విలువ లేదు. కావున మీరందరూ తప్పకుండా తాకి నమస్కారం చేసుకొని మరి దక్షిణ ఎలా అయ్యా భక్తులను ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ రామభక్తులందరికీ విన్నపం. మీరు పనులు పెళ్లి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. జయ జయ రామ శ్రీరామ మాట్లాడతారు అట్లా చెప్పారు గట్టిగా. ఈ భార్య పూర్ణ శేఖ గట్టిగా అడుస్తాము అట్లా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. 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 శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. కంటునానేనా లోక రక్షణ హేతున కంటే వద్దామి శుభగే సందీపం శరదాం సుముహూర్త అస్తు. గట్టిగా సపోర్ట్ కొడండి. మాంగళ్యం దండనాయేన లోక రక్షణ హేతున కంటే వద్దామి శుభగే సందీపం శరదాం సుతౌ మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం భవానాం గ్రహాణాం
ग्रहाणां अक्षन्ते ग्रहाणां ये ग्रहाः अत्यन्त अनुकूलता फलसिद्धिरस्तु व्रत समृद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः ओम विष्णुस्तु विष्णुस्तु आश्रस्तु आत्मस्तु प्रदान समृद्धस्तु वेद समृद्धस्तु शास्त्र समृद्धस्तु वंशं वंशाभिवृद्धिस्तु गोत्रगोत्राभिवृद्धिस्तु गोत्रगोत्रवंशवंशाभिवृद्धिस्तु ध्यानाभिवृद्धिस्तु ఇది ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉంది ఓం నమః ప్రభుజనంటే కలిసే అయ్యో ఓం విష్ణుస్తు విష్ణుస్తు ఆశ్రస్తు ఆత్మస్తు నలహరి మూడు సాధిస్తాం दुष्टस्तराभिवृद्धिरस्तु वेदान्तोत्तराभिवृद्धिरस्तु अक्षरारोहण सफलरूपेण अक्षरारोहणं च करिष्ये ओम अक्षरारोहणं योगिनाहरे तन्मे गुणांगे सर्वकामा वसिते पुत्रभौतधनंदायं मस्तश्वाधारि योगः प्रजानां भवसि माता ओम दुष्टस्तु विष्णुस्तु आयुष्यस्तु आरोग्यस्तु प्रधान समृद्धस्तु ऐश्वर्याय च योगाय धनराय महादेवे धनंदान्य मस्तश्वाधारि योगः प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्रालां लक्ष्मीनां विशानां सूर्याभां तैरेश्वरीं चन्द्रसूर्याग्निर्नामां श्रीमहालक्ष्मी उपास्महे धनमध्ये धनं सूर्य धनं सूर्यं इन्द्रो बृहस्पति भगवान् नमस्ते वैनतेयं सोमं सोमं विरुद्धः सोमस्य सेवयोः क्रोधमात्सर्यं अवधेवाभिमानते अवं दिव्यपुण्यानां भक्तानां श्रीसूक्तं यथेतरा वर्षंगते विभावै दिवाभ्यस्य विद्युतः एवं तु सर्वगीतानि ब्रह्मभियोदहे अक्षरत्रयब्रह्मेन्द्र गङ्गाधरान्तां दैवोपकुलिम्बेन्द्रजिनां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी ओम श्रीरामचन्द्र ब्रह्म हरे राम 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 हरे 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 राम राम पशु వేసి స్వామి వారి అమ్మవారి చెట్టు పెట్టి ఆ బియ్యం హరే రామ 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 హరే హరే हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे चक्रवर्तप्रमोदाय सार्वभौमाय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वाधिकारिणे शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते श्रीरामचन्द्र ब्रह्मणे नमो नमः आनंदमंगलनीराजं प्रयामि सुताजं प्रयामि नमस्करोमि बोला रामचंद्र महाराज की हनुमान की सीता माता की सीता रामचंद्र